Next question. Next question. 4m370 94267 is divisible by 88. Where m and n are single digit integers, then the value of 2m plus 3n are the three values of m comma n. So ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఏముంది అంటే 4m370 94267n. ఈ నెంబర్ వచ్చేసి 88 తో డివైడ్ అవుతుంది అన్నాడు. ఈ నెంబర్ వచ్చేసి 88 తో డివైడ్ అవుతుంది. అయితే m కమా n వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి 88 తో డివైడ్ అవుతుంది అంటే 88 మనం ఏమని రాసుకోవచ్చు, మనం 88 వచ్చేసి మనం 11 into 88, 11 into 18 రాసుకోవచ్చు. అంటే 11 into 18 అంటే ఇక్కడ మనకి ఇది ఈ నెంబర్ వచ్చేసి 88 తో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ 11th రూల్ ఫాలో కావాలి, నెక్స్ట్ 8th రూల్ ఫాలో కావాలి. ఫస్ట్ ఇక్కడ 8th రూల్ చెక్ చేసుకుందాం. 8th రూల్ ఇక్కడ ఏముంటుంది, 8th రూల్ అంటే మనకి ఒక నెంబర్ 2 తో డివైడ్ కావాలంటే లాస్ట్ 1 డిజిట్ చెక్ చేసుకోవాలి. అదే 4 తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్ చెక్ చేసుకోవాలి. అదే 8 తో డివైడ్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి లాస్ట్ లో ఉన్న 3 డిజిట్స్ అనేవి 8 తో డివైడ్ అయినట్టు టోటల్ నెంబర్ 8 తో డివైడ్ అవుతుంది. సో 67n ఈ నెంబర్ ని మనం 8 తో డివైడ్ చేసుకుందాం. 8 తో డివైడ్ చేస్తే 8 8 64, 8 8 64, 7 minus 4 అంటే 3n అంటే 3n అంటే ఇక్కడ మనకి ఇది 30 నుంచి 39 వరకు పాసిబిలిటీ ఉండేటువంటి నెంబర్. 30 నుంచి 39 వరకు, ఎందుకంటే ఇక్కడ n అనేది సింగిల్ డిజిట్ నెంబర్. 30 నుంచి 39 వరకు నెంబర్. 30 to 39 లో మనకి 8 మల్టిపుల్ ఏముంటుంది, 32 ఉంటుంది. అంటే ఇక్కడ n వాల్యూ వచ్చేసి 2 అవ్వాలి. n వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 2 అవ్వాలి. n ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు మనం ఈ నెంబర్ ఏమవుతుంది మళ్ళీ ఒకసారి రాస్తుంది. ఈ నెంబర్ మనం n వాల్యూ ఇంక్లూడ్ చేసుకొని, సో n వాల్యూ ఇంక్లూడ్ చేసుకుంటే 4m370 942672 అంటే ఇక్కడ మనకి 8th తో డివిజన్ కి రూల్ వచ్చేసింది. n వాల్యూ ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 2 అయితే సరిపోతుంది. టోటల్ నెంబర్ 8 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి 11 తో డివైడ్ కావాలి. 11 తో డివైడ్ కావాలంటే ఇక్కడ మనం ఒక ఆల్టర్నేటివ్ సమ్ ని తీసుకోవాలి మనం. అంటే 4 plus 3 7, 7 plus 0 7, 7 plus 4 11, 11 plus 6 17, 7 plus 2 17 plus 2 19 అవుతుంది. రిమైనింగ్ చూద్దాం. ఇక్కడ m ముందు పక్క పెట్టేద్దాం. 7 plus 9 16, 16 plus 2 18, 18 plus 7 25, 19 minus 25 అంటే ఏమవుతుంది, ఇది -6 అవుతుంది. అక్కడ ఆల్రెడీ n ఉంది. n minus 6 ఈక్వల్ టు అయితే 0 కావాలి, లేదు అంటే మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. అయితే 0 కావాలి, లేదంటే 11 మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. అయితే ఇక్కడ మనకున్న పాసిబుల్ కేసు వచ్చేసి ఇది 0 కావాలంటే n ఈక్వల్ టు 6 కావాలి. n ఈక్వల్ టు 6 అయితే ఇక్కడ ఇది 0 అవుతుంది. లేదు n ఈక్వల్ టు వచ్చేసి లేదు ఇది మనకి మల్టిపుల్ ఆఫ్ 11 కావాలంటే n వాల్యూ వచ్చేసి 2 డిజిట్ నెంబర్ అవ్వాలి. సో ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబరే కాబట్టి n వాల్యూ వచ్చేసి 6 అనేది సూటబుల్ కేసు అవుతుంది. సో m వాల్యూ 6 అవుతుంది. అంటే ఇక్కడ మనకి n ఈక్వల్ టు 2 అని వచ్చింది, నెక్స్ట్ m ఈక్వల్ టు 6 అని వచ్చింది. ఇక్కడ మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలన్నాడు, 2m ప్లస్ 3n అన్నాడు. అంటే 2 into 6 ప్లస్ 3 into 2, 2 6 12 ప్లస్ 3 2 6, 16 plus 2 అంటే 18 is correct answer.